హలో ఎవ్రీవన్. ఆఫ్టర్ డెలివరీ ఫుడ్ అనమాట. అంటే చాలా మందికి అపోహలు ఉంటాయన్నమాట. కొంతమందికి ఏంటంటే డాక్టర్స్ చెప్తున్నారు కదా! ఏదైనా తినొచ్చు. సో, తింటే ఏమవుతది అని. ఇంకొంతమంది ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ చెప్తున్నారు తినకూడదు. సో, తినాలా వద్దా? ఇట్లా కన్‌ఫ్యూజన్‌లో చాలా మందుంటారు. ఈవెన్ నేను కూడా అలాంటి సిట్యుయేషన్ నుంచి బయటపడ్డాను. సో, మీకోసం నేను ఎక్స్‌పీరియన్స్ చేసినవి అంటే నే ఓన్లీ నా ఎక్స్‌పీరియన్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఎట్లా ఫేస్ చేశాను, ఏం తింటున్నాను, తినట్లేదు అనేసి. ఫస్ట్ బాబు డెలివరీ అయిన టైంలో కూడా సేమ్ ఇట్లానే అనమాట. అప్పుడు ఇంకా ఎక్కువ కన్‌ఫ్యూజన్ అనమాట. ఇంకా ఎక్కువ ఇంట్లో వాళ్ళతో ఫ్రస్ట్రేషన్ అయిపోవడం. ఎందుకంటే ఒకవేళ తినొచ్చు అని డాక్టర్లు చెప్తున్నారు. మీరు పెట్టట్లేదు అది ఇది అనేసి కోప్పడ్డం. ఇట్లా చాలా చేశాననమాట. ఇప్పుడేంటంటే కొంచెం కొంచెం ఓకేలే అనేసి ఇప్పుడు కొంచెం సెకండ్ టైమ్ కాబట్టి కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఎక్కువొచ్చేసిందనమాట. సో, మీతో నా పర్సనల్ విషయాలు అంటే నేను పథ్యం ఉంటున్నానా లేదా? అసలు డాక్టర్స్ ఏం చెప్పారు? ఏం తినొద్దు? ఏం తింటున్నాను? సో, నా విషయాలు షేర్ చేసుకున్నాను. సో, వీడియోలోకెళ్దాము. ఫుడ్ అంటే డాక్టర్స్ పర్సనల్‌గా నాకు అయితే ఒక్కటంటే ఒకటి ఇది తినకూడదు అనేసి పథ్యం అనేసి ఒక్కటి కూడా చెప్పలేదనమాట. ఈవెన్ పల్లీలతో సహా. ఇంకా అమ్మ వాళ్ళేంటంటే చెప్తే వినరు కదా! ఎందుకు ఉండకూడదు? అప్పుడు మేమున్నాము అట్లా ఇట్లా అని చెప్తాంటారనమాట. అప్పుడు ఇంకా మా అమ్మ ఫస్ట్‌లో కొంచెం ఎక్కువ చెప్పేదనమాట గిరవన్ బాబు టైంలో. ఇప్పుడేంటంటే ఇంకా డాక్టర్స్, ఇంకా నేను అందరం కొంచెం చెప్పడం వల్ల ఓకే. ఓకే. అనేసి ఇంకిప్పుడు అమ్మ గూడా నీ ఇష్టం. తింటే తిను. లేకపోతే లేదులే. ఇప్పుడైతే చెప్పేవాళ్ళు మాకు ఇట్లా చెప్పేస్తున్నారనమాట. సో, అసలేంటి? ఎందుకు చెప్పేవాళ్ళంటే, అప్పట్లో ఏంటంటే వాళ్ళు కుట్లు వేస్తారు గదా! సిజేరియన్ కానీ, లేకపోతే నార్మల్ డెలివరీ ఏదైనా చిన్న చిన్న 1, 2 కుట్లు పడినా, పెద్దవి పడినా ఆ గుడ్లకు యూజ్ చేసేదనమాట. అది కొంచెం చీము పట్టే లక్షణాలుంటాయనమాట. ఆ వైర్‌కి కానీ అది అట్లా. సో, ఇప్పుడట్లా గాదు. ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కదా! సో, ఇప్పుడు డాక్టర్స్ అట్లాంటివి యూజ్ చేయట్లేదు. సో, మనకి ఏదైనా తినొచ్చనమాట. అప్పటికి, ఇప్పటికి అదే కామన్. కాకపోతే మన పెద్దవాళ్ళేంటి ఇంత క్లియర్‌గా ఇది గూడా చెప్పినా గూడా కొంచెం ఉంటది కదా! అట్‌లీస్ట్ ఒక నెల ఉండడంలో తప్పేం లేదు కదా! అనేసి నేనైతే ఒక నెల మాత్రం పాటిస్తున్నాననమాట. ఆ తర్వాత ఇంక నీ ఇష్టం అనేసిందమ్మ. కనీసం స్టార్టింగ్‌లో ఒక 10 రోజులు లేదంటే ఒక 2, 3 వారాలన్నా ఉండు. తర్వాత నీ ఇష్టము అనింది. ఆ 2, 3 వారాలు గూడా అన్నీ గాదు. ఏం చెప్పిందంటే పల్లీలు, బఠానీలంటారు గదా! అట్లాంటివి, గోంగూర, వంకాయ, ఇంకా చీము పోసే లక్షణాలుంటాయి అంట కదా! కొన్ని పెసలు ఇట్లా ఏమన్నా. ఇవన్నీ ప్రోటీన్ అవన్నీ ఎక్కువుంటాయనమాట. కాకపోతే ఎందుకంటే డాక్టర్ తినమని చెప్తున్నారు. కానీ వీళ్ళేందంటే వీళ్ళ కోసం, మీకోసమే కదా చెప్తున్నాము. సో, వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం నేనైతే ఇవి మాత్రం అవాయిడ్ చేశాననమాట. గోంగూర తినట్లేదు. పల్లీలు గాని, అంటే పల్లీ చట్నీ, దీనికి రిలేటెడ్ ఇంకేదైనా సరే. ఇంకా పల్లీలు, మామూలు పప్పులు, పుట్నాల పప్పు అంటారు కదా! అవి కూడా. సో, ఈ 2 వేసుకోకుండా అంటే చాలా కర్రీస్ కానీ, ఫ్రైస్ గానీ మనం ఇవి ఎక్కువ యూజ్ చేస్తామనమాట. ఫ్రైస్ అంటే ఇక చిక్కుళ్ళు, గోరుచిక్కుళ్ళు కానీ, ఆలు ఇట్లా ఏదైనా గడ్డలు కూడా తినట్లేదనమాట. ఆలుగడ్డలు గానీ అట్లా. ఓన్లీ క్యారెట్. క్యారెట్ అయితే ఎక్కువ తీసుకున్నాను. బీట్రూట్ పెద్దగా నచ్చదు. సో, క్యారెట్ అయితే ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే మనకి డెలివరీ అయిన తర్వాత రికవర్ అవ్వడానికి బ్లడ్ చాలా ఇంపార్టెంట్. అది గూడా అది లేకపోవడం వల్లే పడిపోతున్నాం. కళ్ళు తిరిగిపోతున్నాయి. నీరసం వచ్చేస్తున్నాయి. సో, డాక్టర్స్‌కైతే చెప్పాను. మా డాక్టర్‌కి ఈ విషయం చెప్పాను. కళ్ళు తిరుగుతున్నాయి మనకు కొంచెం వీక్‌నెస్ ఎక్కువొచ్చేసిందంటే, మేడం అయితే కాల్షియం టాబ్లెట్ యూజ్ చెయ్యి నీకట్లా అనిపించినప్పుడు. లేదంటే ఫీడింగ్ ఇచ్చినంత వరకు ఒక 5, 6 మంత్స్ అయినా కాల్షియం టాబ్లెట్ యూజ్ చేసినా గూడా తప్పు లేదు. నీ ఇష్టం అని చెప్పారు. గిర్వాన్ టైంలో అయితే నేనేం యూజ్ చేయలేదు. కొంచెం ఎనర్జీ ఎక్కువే ఉండింది అప్పుడు అనుకుంటున్నా మేబీ. ఇప్పుడైతే కొంచెం బాగా కళ్ళు తిరుగుతున్నాయి. అందుకోసమే అడిగేశాను ఈ విషయం గూడా. అడిగితే టాబ్లెట్‌లయితే యూజ్ చేయమని చెప్పారు. ఇంకా మా హస్బెండ్ గాని కొంత ఇట్లా ఇంట్లో ఏం చెప్తున్నారంటే, యూజ్ చేయాలంటే ఎమర్జెన్సీ‌గా నీకు తప్పదు అంటే యూజ్ చెయ్యి. లేదంటే అదే ఫుడ్‌లో తీసుకోవడం వల్ల ఇంకా నీకు మంచిది కదా! డైరెక్ట్‌గా బ్లడ్ వచ్చేస్తది. కాల్షియం వచ్చేస్తది. సో, ఈ కాల్షియం, ఐరన్ టాబ్లెట్‌లు ఈవెన్ డెలివరీ అయిన తర్వాత కూడా అవసరమా? అవసరమా అంటే డాక్టర్స్ అయితే చెప్తున్నారు అవసరమే అని. వాళ్ళు ఇంకా అన్నీ వింటే ఓకే. లేదు ఇంకా టాబ్లెట్స్ అంటే వేసుకోలేము. వేసుకోవడం అనేసిగా అనిపిస్తుంది. అనిపిస్తే డైరెక్ట్‌గా ఫుడ్ అంటే ఐరన్ ఎక్కువ. బ్లడ్ మనకెక్కువ వచ్చేది. ఫ్రూట్స్ గానీ, దానిమ్మ ఇట్లా గానీ, బీట్రూట్ గానీ, క్యారెట్ ఇవన్నీ. సో, ఇవి తీసుకోవడం వల్ల కాల్షియం కోసం ఇట్లా రాగి సరి గానీ, అట్లా రాగులు రిలేటెడ్ ఏదన్నా అట్లా తీసుకోవడం వల్ల సో, కాల్షియం, ఐరన్ టాబ్లెట్ కూడా మనం స్కిప్ జేయొచ్చు. లేదు నాకింక నేను ఫుడ్ అస్సలు తినలేను. నాకు వేసుకోవాలనిపిస్తే మీ ఇష్టం తప్పకుండా వేసుకోండి. సో, నేనైతే ప్రెజెంట్ ఎప్పుడైనా వేసుకుంటున్నాను. డైలీ అయితే వేసుకోవట్లేదు. మరి ఎందుకంటే నైట్ అంతా ఫీడింగ్ అట్లా ఇచ్చినప్పుడు కొంచెం మార్నింగ్‌కి ఇంక కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అనిపిస్తే అట్లా ఏదన్నా ఇబ్బందిగా అనిపిస్తుంది. లేదంటే కాల్షియం ఐరన్ టాబ్లెట్‌లయితే యూజ్ చేయట్లేదు. బట్ ఇంకా
డైజెషన్ ప్రాబ్లమ్ వస్తది. మెయిన్ ఇదనమాట. డెలివరీ టైం నుంచి ఉంటది. చాలా మందికి డెలివరీ అయిన తర్వాత ఇంకా ఎక్కువవుతది. ఎందుకంటే, మనం ఎంత లేదన్నా ఇంట్లో అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు కొంచెమైనా పథ్యం ఉంటాము. పథ్యం మీన్స్ రైస్ ఒక్కటే తింటాము. ఎక్కువ మన సైడ్ అదే చేసేది. రైస్ తింటాము, కర్రీస్ తినము. ఎందుకంటే కర్రీస్ తింటే బాత్రూమ్ ఎక్కువొస్తది పిల్లలకి, చిన్న పిల్లలకి అలా ఇలా మోషన్ ప్రాబ్లమ్ అయితది. వాళ్ళ కోసమే చెప్తారనమాట డెలివరీ అయిన తర్వాత అమ్మ వాళ్ళు. అంటే మన కోసం గూడా. అంటే ఏందంటే మన మీద కంప్లీట్‌గా డిపెండ్ అయ్యి ఉంటారు గదా! సో, మీరు ఏం తింటే అది వాళ్ళకి రిఫ్లెక్షన్ వస్తది అని కొంచెం భయపెడతారనమాట. సో, ఇంగా అది గూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ భయముంటది. సో, దానివల్ల ఏం చేస్తారంటే కంప్లీట్‌గా కర్రీస్ తినడం అయితే అవాయిడ్ చేస్తారు. సో, కాన్‌స్టిపేషన్ వస్తది. బాత్రూమ్ ఫ్రీగా ఎళ్ళలేక చాలా ఇబ్బంది పడతారు. ఈవెన్ పైల్స్ లాగా కూడా వచ్చేయొచ్చు. సో, తప్పకుండా పథ్యం అంటే పథ్యం ఉండండి. ఇప్పుడు పల్లీలు ఇట్లా తినగూడదంటే తినగూడదు ఓకే. కానీ కర్రీస్‌లో వేసుకోకుండా జస్ట్ వెజిటబుల్స్ ఉడకబెట్టుకొని గానీ, లేదంటే ఫ్రూట్స్ డైలీ 2, 3 ఫ్రూట్స్ కానీ, ఆకుకూరలు ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోండి. మంచిగా డైజెషన్ అవుతది. కొంచెమే రైస్ ఒక 2, 3 స్పూన్లు కొంచెమే రైస్ పెట్టుకొని, ఎక్కువ కర్రీస్, ఇంకా ఫ్రూట్స్ తినడం. ఇవన్నీ చేస్తే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ నుంచి గూడా మనకి విముక్తొస్తది. లేదు ఇంకా అయినా గూడా కష్టంగా ఉందంటే తప్పకుండా డాక్టర్‌నైతే కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ప్రతి చిన్న విషయం, ఏ విషయమైనా డాక్టర్ సలహా అయితే తీసుకోండి. తప్పకుండా చెప్తానండి. ఎందుకంటే యూట్యూబ్ గాని, ఇట్లా సోషల్ మీడియా ఎంత మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇచ్చినా, ఎవరు ఎంత మంచి విషయాలు చెప్పినా గూడా కంపల్సరీగా మీ ఫైనల్ డెసిషన్ అయితే డాక్టర్స్‌దే అయ్యుండాలి. అది మీరు ఫాలో అవుతున్న మీ గైనిక్‌దే అయ్యుండాలి. ఎందుకంటే చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తుంటారు. మనం చూడడం నేర్చుకోవడం వరకు, తెలుసుకోవడం వరకు ఓకే. అది ఫాలో అవ్వాలి అంటే కంపల్సరీగా డాక్టర్స్‌నైతే కన్సల్ట్ అయ్యి, ఓకే. ఇలా చేస్తున్నాను నేను. ఇది తినొచ్చా? ఇది తినకూడదా? ఇట్లా ఏదైనా సరే. ఎందుకంటే రేపు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా డాక్టర్సే కదా మనకి సొల్యూషన్. సో, వాళ్ళు ఇంకా మనము ఓన్‌గా చేసుకునేదానికి వాళ్ళేం చేయగలరు పాపం. అదేదో ముందే ఒకవేళ అడిగితే డౌట్ క్లియర్‌ఫై అయితది. సో, నేను చెప్పాను కదా అనేసి డాక్టర్స్ కూడా రెస్పాన్సిబుల్‌గా ఉంటారు. తప్పకుండా పిల్లల విషయమైనా, అది మన విషయమైనా హోమ్ ఇంకా ఇంట్లో చేసుకుంటారు గదా! హోమ్ రెమెడీస్ అది ఇది అనేసి. అలాంటి వాటి గురించి చెప్తున్నాననమాట. ముఖ్యంగా చిన్న పిల్లల గురించి. దానికోసం అయితే సెపరేట్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఇది ఓన్లీ మనకి డెలివరీ అయిన తర్వాత బాలింతల ఫుడ్ గురించి, వాళ్ళ కేర్ గురించి ఈ వీడియో చేస్తున్నాను. సో, ఇందులో గూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి డెలివరీ అయిన తర్వాత. సో, దానికోసం ఇంట్లో వైద్యము అంటే మన చేతులారా సొంత వైద్యం అయితే చేసుకోకండి. ఏదైనా సరే యూట్యూబ్‌లో చెప్పినా సరే డాక్టర్స్‌ని అడిగి లేదంటే ఇంగ మీ వాళ్ళు ఎవరైనా సేమ్ ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వాళ్ళు ఎట్లా ఏదన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళనైనా అడిగి ఎవరో ఒకరి సలహా మేరకే తీసుకోండి. ఇదైతే మీ మంచి కోసమే చెప్తున్నాను. సొంత వైద్యం అయితే అస్సలు చేసుకోకండి. మీకైనా, మీ పిల్లలకైనా గూడా. ఏదన్నా డౌట్ వచ్చిందంటే కంపల్సరీగా డాక్టర్‌నైతే అడగండి. సో, ఇంకా ఫుడ్డయితే ఇప్పుడు పల్లీలు ఈ అన్ని ఫ్రైస్‌లో పుట్నాల పప్పు అది ఇది యేసుకుంటాం గదా! తినగూడదు అంటే ఎలాగంటే, జస్ట్ అవి మాత్రం లైట్‌గా ఎక్కువ ఆయిల్‌లో డీప్ ఫ్రై లేకుండా లైట్‌గా కొంచెం అట్లా ఫ్రైలాగా చేసేసుకొని, ఆ పొడేసుకోకుండా జస్ట్ కారప్పొడి, తెల్లవాయ ఇవేసుకొనేసి తినేస్తే సరిపోతది. కొద్ది రోజులు అట్‌లీస్ట్ 1 మంత్. ఏది మేము ఖచ్చితంగా పథ్యం ఉండాలనుకుంటున్నాం. ఎట్లా ఉండాలి? ఉండలేకపోతున్నాము అని ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేయాలనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. లేదు మేమసలు ఉండము. మాకు డాక్టర్స్ చెప్తున్నారు గదా! తినొచ్చంటే ఓకే. కంప్లీట్‌గా మిమ్మల్ని గూడా యాక్సెప్ట్ చేస్తున్నా. ఎందుకంటే మా డాక్టరయితే 100కి 100% చెప్పారు. నువ్వు అన్నీ తినొచ్చనేసి. ఇంకా వీక్‌నెస్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఫ్రూట్స్, వాటర్ మెయిన్ అమ్మ వాళ్ళైతే చెప్తా ఉంటారు పొట్ట పడతది అది ఇది ఎక్కువ స్టమక్ వస్తే కష్టం అనేసి. అదేం లేదు. కాకపోతే ఒక్కసారి 1 లీటరు, హాఫ్ లీటర్ అట్లా తాగకుండా కొంచెం కొంచెం ఒకసారి ఒక గ్లాసు ఇంకా తక్కువ తాగినా మేలే. కొంచెం అట్లా తాగుతా ఉండండి. ఈవెన్ నైట్ గూడా నేనైతే కంప్లీట్‌గా నైట్ 10, 11 తర్వాత నుంచి మార్నింగ్ 5 లోపు ఖచ్చితంగా 1 లీటర్ అయితే తాగేస్తాను. ఎందుకంటే మనకి 2, 3 టైమ్స్ అయినా ఫీడింగ్‌కి లేవాల్సొస్తది. అది నేను మనకి ఫీడింగ్ ఇచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను. లేదు ఇంకా మామూలుగా బాటిల్ ఫీడింగ్ అంటే ఫార్ములా మిల్క్ అవి ఇచ్చే వాళ్ళకైతే అది ఓకే. ఇంకా కొంచెం తక్కువైనా తాగొచ్చు. మనకేందంటే కొంచెం దాహం ఎక్కువేస్తది. పిల్లలు పాలు తాగుతా ఉంటారు కాబట్టి. సో, వాళ్ళ కోసం చెప్తున్నాను. కంప్లీట్‌గా లిక్విడ్స్ కానీ, కోకోనట్ వాటర్ కూడా తాగొచ్చు. మజ్జిగ కూడా లైట్‌గా డే టైమ్‌లో అయినా తాగొచ్చు. నైట్ టైమ్ ఒకవేళ జలుబు చేస్తది అనుకుంటే. సో, నాకు ఈ కంప్లీట్‌గా 1 మంత్ నుంచి వేడి నీళ్ళే తాగుతాను. గొంతయితే చూస్తున్నారు కదా! వాయిస్ మారిపోయింది. కొంచెం వేడి ఎక్కువైపోయిందో ఏమో మరి. అది కాక సడెన్‌గా క్లైమేట్ చేంజ్ అవుతుంది. ఒకరోజు బాగా వర్షం పడుతుంది. ఒకరోజు మళ్ళీ ఎండొస్తుంది, గాలొస్తుంది. సో, మా బాబు కూడా తట్టుకోలేకపోతున్నాడు పాపం. బాగా కోల్డ్ వచ్చేసింది. సో, అట్లా కంప్లీట్‌గా వేడి నీళ్ళు తాగకండి. కాచి చల్లార్చిన గోరువెచ్చని నీళ్ళు తాగండి.
కనీసం 1 మంత్ అయినా వేడి నీళ్ళు తాగడం వల్ల మంచిదే. ఎందుకంటే స్టమక్‌లో ఏమన్నా ఉన్నా ఇంకా వేస్టేజ్ కానీ అట్లా ఇంకా మిగిలిపోయిన బ్లీడింగ్ అదంతా ఒకేసారి పోతది. సో, దానివల్ల ఏమైతదంటే మనకి క్లియర్ అయిపోద్ది మళ్ళీ. మళ్ళీ ఇబ్బంది ఉండకుండా ఎప్పుడైనా ఇంకా ఫ్రీ అయిపోతదనమాట. ఇది ఒక్కసారి డెలివరీ టైంలో ఇలా చేయండి 1 మంత్ వేడి నీళ్ళు. ఇంకా చలికాలం బండలు చల్లగా ఉంటాయి. సో, కంపల్సరీగా చెప్పులైతే యూజ్ చేయండి. తిమ్మిర్లొస్తాయి. ఇది కూడా నేను ఫేస్ చేశాను. అండ్ చెవులో కాటన్ గానీ, లేకపోతే ఇట్లా దూది పెట్టుకోండి. లేదంటే క్లాత్ కూడా కట్టుకోండి. ఏదో ఒకటి ఎందుకంటే హెడేక్ అయితే వస్తది. కొంతమంది అవసరం లేదని చెప్తున్నారు కదా! అంటే చెప్తారు అది కూడా ఓకే. కానీ కొంతమందికి పడదు. అది మనకి ఫేస్ చేస్తేనే కదా మనకి తెలుస్తది. సో, అట్‌లీస్ట్ 1 మంత్ అట్లా పెట్టుకొని కట్టుకోవడం వల్ల మనకే మంచిది. ఇంకా బెల్ట్ అంటే అది కంపల్సరీ ఏం కాదు. ఎందుకంటే స్టార్టింగ్ ఆ 1 వీక్ ఎక్స్‌ట్రా ఇలా హైట్‌గా ఉండే పొట్ట తర్వాత ఉండదు. అది ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకైతే కంపల్సరీగా తగ్గిపోతది. లేదు ఇంకా ఫార్ములా మిల్క్ అలాంటి వాళ్ళైతే కొంచెం నెమ్మదిగా కొద్ది రోజుల తర్వాత ఎక్సర్‌సైజ్ అవి ఇవి స్టార్ట్ చేయొచ్చు. కానీ ఆ బెల్ట్ పెట్టుకోవడం వల్ల పొట్ట తగ్గిద్దనేదైతే రీజనే కాదంట. డాక్టర్ అయితే చెప్పారు. అదేంటంటే ఆ పై పొట్ట కొంచెం తగ్గిద్ది అంతేగాని లోపల ఇంకా మనకి మీడియం కొంచెం హైట్‌లో ఉండే పొట్ట అయితే కంప్లీట్‌గా తగ్గనే తగ్గదు. అది కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా తగ్గిద్ది. లేదంటే మనం ఎక్సర్‌సైజ్‌లు అవి ఇవి స్టార్ట్ చేయాలి. వాకింగ్ లాంటివి చిన్న చిన్నవి అవి డాక్టర్స్‌ని అడిగేసి అది కూడా. అది కూడా ఓన్‌గా కాదు. సో, అందుకు పొట్ట గురించైతే ఖచ్చితంగా కంగారు పడాల్సిన విషయమే లేదు. ఎందుకంటే సిజేరియన్ అయిన వాళ్ళు కూడా అనుకుంటుంటారు కదా! బెల్ట్ పెట్టుకోవట్లేదు మాకేమైతదో ఏమో! అదేం అస్సలు అవసరం లేదు పొట్ట గురించి. మీ కంఫర్ట్ అనమాట. మరెందుకు ఈ బెల్ట్ అంటే బెల్ట్ కంపల్సరీగా బ్యాక్ పెయిన్ తగ్గడానికి. ఎందుకంటే కూర్చొని ఫీడింగ్ ఇస్తాం కదా! సో, మనకి ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తది. దానికోసం బెల్ట్ అంతేను పొట్ట తగ్గడానికి, స్టమక్ తగ్గడానికి అస్సలు కాదు. సో, ఆ భయాలైతే వదిలేయండి. ఇంకా ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుందంటే కొంచెం బ్యాక్ సపోర్ట్ తీసుకొని సోఫాలో అట్లా కూర్చోవడం, చైర్‌లో అట్లా బ్యాక్ పిల్లో పెట్టుకొని కూర్చోవడం అట్లా చేయండి. సో, మంచి రిజల్ట్ అయితే ఉంటది తప్పకుండా. ఇంకా ఏ డౌట్‌లున్నా, ఏమైనా బాలేకపోయినా కుట్ల దగ్గర గానీ, లేకపోతే స్టమక్ దగ్గర ఎక్కడ ఏ పెయిన్ ఉన్నా, ఏదన్నా అనీజీగా అనిపించినా కంపల్సరీగా మీ గైనిక్‌నైతే సంప్రదించండి. వెళ్లి చూపించుకోండి. మంచి మెడిసిన్ అయితే తీసుకోండి. వాళ్ళు వీళ్ళు చెప్పారనేసి అసలు పాటించకండి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా పెద్ద పెద్ద జబ్బులొస్తున్నాయి మనకి తెలియట్లేదు. అండ్ కంపల్సరీగా గైనిక్ అయితే మీకు తెలిసిన వాళ్ళైనా ఉండాలి. లేదా మంచిగా వైద్యం తెలిసిన వాళ్ళైనా ఉండాలి. ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళుంటే వాళ్ళే చేస్తారు. లేదంటే వాళ్ళకి రాకపోయినా వాళ్ళు ఇంకా మంచి డాక్టర్‌నైతే మనకి రెఫర్ చేస్తారు. సో, ఏదన్నా చిన్న చిన్న సమస్యల నుంచి పెద్ద పెద్ద సమస్యల వరకు గూడా ఏమున్నా సరే మనకి తెలిసిన డాక్టర్ మాత్రమే సంప్రదించండి. ఇదైతే మరీ మరీ చెప్తున్నాను. ఎందుకంటే మనకి చిన్న చిన్నవే రేపు పెద్ద పెద్దవయిపోతాయి. సో, మనకి ప్రాణం అంటే అంత విలువైనది. మంచిగా చూపించుకోండి. ఏమున్నా ఇంట్లో లేడీస్ మనం ఫిట్‌గా ఉండి, మంచిగా ఉంటేనే ఇంట్లో వాళ్ళని కూడా మంచిగా చూసుకోగలము. సో, మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.